ఈ లారీలు నడిపే వాళ్లకు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తారు? లారీలు మీరు హైవే మీద నడిపేటప్పుడు ఆ రోడ్డు పక్కన రోడ్డు దించి లారీలు పెట్టుకోవాల్సిన అవసరం చాలా మందికి అవసరం ఉన్నది. అది ఏదో మీరు మీ కృత్యాలు తీర్చుకోవడానికి మీరు మధ్యలో హైవే ఎక్కడనో మీకు అర్జెంట్ అవసరం ఉంటే దిగుతారు, దానికి కాదనట్లేదు. అదే హైవే రోడ్డు మీద మీరు ఎంతసేపు ఇట్లా పోయి ఇట్లా పోసి రావడమే కదా, 2 నిమిషాలు కూడా పట్టది అని మీరు అనుకొని లారీని డాంబర్ రోడ్డు మీదనే నిలిపి మీరు మూత్రానికో ఇంకా దేనికో పోయి వచ్చేసరికి ఇలాంటి ప్రమాదాలు చాలా ఘోరంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తెల్లవారుజామునే ఒక చిన్న బాబు మూడు నెలలు కూడా పూర్తిగా నిండని బాబు వాళ్ళ తల్లిదండ్రులతోటి వాళ్ళ తల్లి పట్టుకున్నది, ఇంకొక పాప కూడా ఉన్నది. తండ్రి డ్రైవ్ చేస్తున్నాడు హైవే రోడ్ మీద, వరంగల్ దగ్గరలో హైవే మీద. ఆ లారీ తెల్లవారుజామునే లారీ ఆగి ఉన్నదా, అది నడుస్తుందా ఏమీ తెలియకుండానే, మనకు డ్రైవింగ్ చేసేటప్పుడు ముందు లారీ ఉన్నది లేనిది అనేది కనబడుతుంది, కానీ అది రన్నింగ్ ఉన్నదా లేకపోతే ఆపి ఉన్నదా అనేది అంతా కరెక్ట్గా మనకు అర్థమయ్యే లోపే, ఈ కారు ఉన్న వేగానికి అర్థమయ్యే లోపే దానికి పోయి అంత గుద్దేసడం అనేది జరుగుతుంది. చాలామంది డ్రైవర్లు ఎవరైనా కానీ కొంచెం జాగ్రత్తగా మీరు లారీని లోడు ఉన్నదైనా లోడు లేనిదైనా జాగ్రత్తగా కొంచెం దించి పక్కకు రోడ్డును దించి మరి ఎక్కడైనా చూసుకోండి. 5 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ పక్కకు పెట్టే అంత చోటు మీకు దొరకదా హైవే మీద? ఒక నిండు ప్రాణం, పసి హృదయం ఎంత ద్రవించి వేస్తుందంటే ఇంజన్లో. పాపం అబ్బాయి చనిపోయిన విషయం తల్లికి కూడా తెలియదు. ఆ తల్లి కూడా చాలా డ్యామేజ్ కావడం జరిగింది. వాళ్ళు ఇక్కడ సరిగ్గా ఇంజన్లో సరిగ్గా చూడట్లేదని హైదరాబాద్కి తరలించడం జరిగింది. పాపం ఇంజన్లోనే చిన్న బాలుడు 3 నెలల పసిగుడ్డు, 3 నెలలు కూడా ఇంకా నిండలేదట. అది ఎంత హృదయ విదారకమైన సంఘటన తెలుసా మీకు? ఒక కడుపుకి ఇంత శోకం అనేది మిగిల్చిన వారు మీరు కాకండి. అది ఏదైనా కానీ, ఒక లారీ అయినా కానీ ఏదైనా కానీ వాహనము ఆపిన ఎడల దానికి రోడ్డును దించి మాత్రమే ఆపుకోవాల్సిన అవసరం ఎందరికైనా ఉన్నది. అది ఏదైనా కానీ ఎటువంటి సిచ్యువేషన్ అయినా కానీ ఖరాబ్ అయినప్పుడు దానికి ఒకవేళ రిపేర్ వచ్చింది అనుకోండి, దానికి చుట్టూత రౌతులు పెడతారు, ఏదేదో కొమ్మలు ఇట్లా. అంటే లారీ రిపేర్లో ఉన్నదని అవతలి వాళ్ళకు అర్థమయ్యే విధంగా పెడతారు. అప్పుడు ఏం కాదు, ఇదేదో ఉన్నది, దీనికి ఏదో రిపేర్లు ఉన్నట్టున్నది, అందుకే రోడ్డు మీద నిలిపిల్లు అని అది చూసి, ఆ రౌతులు ఇట్లా చూసి, ఆ కొమ్మలు ఇట్లా చూసి వాళ్ళు ముందు జాగ్రత్తగా వాళ్ళు డ్రైవింగ్ చేయడం అంటే జరుగుతుంది. కానీ మీరు తీసుకునే ఒక చిన్న 2 నిమిషాల సమయాన్ని మీరు 2 నిమిషాలు కదా అలా పోయి ఇలా వచ్చి మళ్ళీ డ్రైవింగ్ చేసుడే కదా అని అనుకొని మీరు రోడ్డు మీద ఆపి ఘోరమైన యాక్సిడెంట్లను మనం చూస్తున్నాము. వీటికి మీరు కారణం కాకూడదు అనేదే ఈ నిర్ణయం. ఎవరైనా కానీ మీకు కూడా ఓపిక అనేది డ్రైవింగ్ చేయట్లా చాలా అలసిపోయి ఉంటారు. అది మనకు తెలుసు కాబట్టి, నేను కూడా చూశాను కాబట్టి. డ్రైవర్లు అనేది చాలా అలసటగా ఉంటారు. కాసేపు మీరు రెస్ట్కో దేనికో ఉంటుంది. హైవే మీద పోతున్నప్పుడు ఎన్నో 100 కిలోమీటర్లు పోవాల్సిన అవసరం ఉంటుంది, పోతూనే ఉంటాము. కానీ ఖచ్చితంగా ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇది రోడ్డు మీద వాహనం వెళుతుంది అనుకుంటారు వెనుకొచ్చే వాళ్ళు ఎవరైనా కానీ. వాహనం రోడ్డు మీద ఉన్నది అంటే ఆటోమేటిక్గా ఆ దృష్టి పడేలోపే మనకు అర్థం కాదు, అది ఆగి ఉన్నదనే విషయం కూడా అర్థం కాకుండానే ఉంటుంది. ఈ లారీ ఆగిందా వెళ్తుందా అనే అనుకునే మెదడుకు చేరేంత లోపట్టే కారు వెళ్ళిపోయి దానికి గుద్దడమంటూ జరుగుతుంది. ఇది చాలా మందికి చేరవేయండి. ఎవరైనా దయచేసి లారీ డ్రైవర్లు కానీ లారీ ఓనర్లు కానీ నా వీడియో చేస్తుంటే ఇక ముందైనా కొంచెం జాగ్రత్తగా మనము మెయింటైన్ చేస్తూ, ఇప్పుడు వాళ్ళ కడుపు అక్కడ ఆగమైపోయాయి.
మీకు జరిగే నష్టం మీకు జరిగిందా లేదా ఒకసారి ఆలోచించుకోవాలా లేదా? అక్కడి నుంచి వెళ్ళి ఆ అబ్బాయిని తీసుకొస్తారు ఎవరన్నా? ప్రమాదకరంగా జరిగిన దానికి దుర్ఘటనలు వేరే ఉంటాయి, కానీ ఇది నిర్లక్ష్యమైన ధోరణితోటి జరిగింది కాబట్టి చెప్పడం అంటూ జరుగుతుంది. ఇది మనమే చేసుకుంటున్నది ఇది. అర్థమైందా అండి? ఎవరైనా కానీ కొంచెం జాగ్రత్తగా ఇలాంటి కొంచెం ముందు చూపుగా ఆలోచించుకొని ఇలాంటి అపాయాలను మనం తప్పించుకోవడానికి మనం ఖచ్చితంగా ఉండాలి. నిరంతరము ఇది కొనసాగుతూనే ఉంటుంది. మీరు డ్రైవర్లు అయినప్పుడు ఖచ్చితంగా మీరు డ్రైవింగ్ ఎప్పటికీ నిరంతరం చేస్తూనే ఉంటారు. ఒక సమయం కాకుండా ఇంకొక సమయమైనా అది ఖచ్చితంగా ఏదో ఒకటి ఉపద్రవం రాకముందే మనము జాగ్రత్తతోటి, అది లోడుతో ఉన్న వాహనం అయితే కాస్త దింపి మళ్ళీ ఎక్కించడం కష్టం అనేది కూడా మీకు తెలుసు, నాకు తెలుసు, నేను కూడా చూశాను. కానీ ఏదో ఒక ప్లేస్లో జాగ్రత్తగా దానికి ప్లేసు అనేది ఉంటుంది, దొరుకుతుంది. ఎక్కడో ఇంకో 4 కిలోమీటర్ల దూరం పోయినా కానీ ఎక్కడో ఒక చోటు అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. అది గ్రహించుకొని డాంబర్ రోడ్ దించి మాత్రమే వెహికల్ ఆపండి, డిప్పర్ లైట్లు వేయండి. అది ఆగిందనేది అర్థమవుతుంది. చాలా ప్రమాదాలు మనము చూస్తున్నాము. అలాంటి కొంతవరకైనా నివారించవలసిన అవసరం మనకు ఉన్నది. ఓకే, ఎవరైనా చూస్తుంటే లారీ డ్రైవర్లు కానీ ఓనర్లు కానీ ఏ వెహికల్ అయినా కానీ కారు వాళ్ళైనా కానీ జాగ్రత్తగా మీరు దృష్టి పెట్టి ఏదైనా వాహనము ఆగిందా పోయిందా అనేది విషయం కూడా కారు డ్రైవర్లు కూడా ఎవరైనా కానీ డ్రైవర్ అంటే ఏ వెహికల్ అయినా కానీ డ్రైవర్ కిందకి వేస్తాడు. 2 వీలర్ అయినా కానీ 2 వీలర్లు కూడా వెళ్ళిపోయి గుద్దేస్తుంటారు. అది అనుకునే టైం ఉండదు. ఆ రన్నింగ్లో అది అక్కడ వాహనం ఆగింది అనే ఆలోచన మనకు తట్టే అంతే లోపట్టే వెళ్ళిపోతుంది. అది కొంచెం జాగ్రత్తగా రోడ్లను దించి మాత్రమే వాహనాలను ఆపండి. ఇది చాలామందికి యోగ్యంగా ఉంటుంది. మనం కూడా ప్రాణాలతోటి మనము ఉండవలసిన అవసరం ఉన్నది. ఇలాంటి విషయాలను నేనైతే ఖండిస్తున్నాను. ఎవరైనా కానీ ఇలాంటివి చేయడం ధర్మం కాదు. ఓకే.